మన మనదైతే 5 ఉన్నాయి. మనలో 5 విషయాలు ఉన్నాయి. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము. ఈ 5 ఉన్నాయి మనలో. ఈ 5కి ఎప్పటిదాకా మనం శుద్ధి చేసుకోమో అప్పటిదాకా పరమాత్మ అయ్యేది కాదు. ఇప్పుడు శుద్ధి తెచ్చి చెప్పినా కదా, శబ్దాలకు 2 మాటలు ఉన్నాయి. ఒకటైతే మంచిది ఉన్నాయి, ఒకటి చెడ్డది ఉన్నాయి. శబ్దాలు కూడా పరిచయము అదే మరి పరశీల పరిచయం చేయి, పరపురుషుల పరిచయం చేయి, నరకం ఉన్నాయి. అదే మరి గురుదేవుల చరణాల దేవుళ్ళ చరణాలు పరిచయం చేయి, మోక్షం ఉన్నాయి. శబ్దము, పరిచయము, రసము అదే తిను, మంచి సాత్విక ఆహారం తిను, సుఖము, శాంతి, ఆనందం ఉన్నాయి. అదే తామస ఆహారం తిను, గుడ్లు, చేపలు, కలు అవన్నీ తిను, వీటితో నరకం ఉన్నాయి. 2 ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి. శబ్దం, పరిచయం, రూపం కళ్ళు చూస్తున్నాయి. అదే పరస్థితిలో చూస్తే నరకం ఉన్నది. అదే సాధు సంతులది చూస్తే మోక్షం ఉంది. శబ్దం, పరిచయం, రూపం, రసం అంటే అదే ఆహారం తిను, సాత్విక ఆహారం, సుఖము, శాంతి, ఆనందం ఉన్నాయి. అదే చేపలు, గుడ్లు, మాంసము అవన్నీ నరకం ఉన్నాయి. శబ్దం, పరిచయం, రూపం, రసం, గంధం అంటే ఈ 5 విషయాలు మనలో ఉన్నాయి. అందుకు వీటిని శుద్ధి చేసేది పని మనది ఉన్నాయి. వీటిని శుద్ధమైంది నీ భక్తి అయినట్లనే. ఇక్కడ మన చూపు ఇక్కడ లేదు. మన చూపున్నది రాళ్ళని పూయాలా, పత్రి వేయాలా, పువ్వు వేయాలా, పసుపు వేయాలా, కుంకుమ వేయాలా, అది మట్లబడి. ఆ భక్తితో ఎవరికి ఏం అర్థం అయ్యేది కాదు. అందుకు దేవుడు అనేవాడు తనంలో ఉన్నాడు. తనంలో మన ఆత్మదేవుడు, ఆత్మని గుర్తించినోడు పరమాత్ముడు. ఆత్మకాత్మ 2 ఏకమైందంటే అది పరమాత్ముడు. అందుకు పులిని చూసి ముందు భయంబు ఉరుకుతున్నాడు బాగుపోయేగంపు, నీవే దిక్కు అని మర్రి చెట్టు ఎక్కేది. అయితే ఆటలో తీసుకున్నాడు మర్రి చెట్టు. కింద చూస్తే పులి ఉండరా, చెట్టు మీద నల్ల సర్పంరా. కింద పులి, పులి ఏమి శబ్దం. ఇప్పుడు 5 విషయాలు చెప్పిన శబ్దం. సర్పం అనేది శబ్దం, పరిచయం. శబ్దం అనేది పులి, సర్పం అనేది పరిచయం. మరుగులోన ఒక ముసలి చూసి ఊడ్చి తెచ్చి ఉండేది తెలియదు. కొద్దిగా కిందగా లేడు, మీదగా లేడు. అది కింద లేడు, మీద లేడు. మనం ఏ తలం ఉన్నాం, దీనికి అడుగు లేదు, దీనికి సేన లేదు, బూడు లేదు, అటువంటి స్థలంలో ఉన్నాం మనం. ఎప్పుడేమి అయ్యేది ఎవరికి ఏం తెలియదు. అటువంటి సమయంలో ఉన్నాం మనం. గట్టిగా పట్టుకున్నాడు. తెల్ల నల్లటి ఎలుకలు 2 ఊరని కొడికేను. ఇప్పుడు చూడు, అది పట్టుకున్నాడు. ఆ అనేది ఏమి? ఆ అనేది మన ఆయుష్యంకి దారము. అర్థమైతేనే అనేది ఏమో మన ఆయుష్యాన్ని పట్టుకొని ఉన్నాం మనం. ఉన్నాగా ఆయుష్యం ఎప్పటిదాకా అప్పటిదాకా పట్టుకొని ఉన్నాం. అది తెగిందంటే అందుకు దాన్ని ఏం కొరుకుతున్నాయి? తెల్ల ఎలుక, నల్ల ఎలుక, 2 ఎలుకలు దొరుకుతున్నాయి. 2 ఎలుకలు అనేవి రాత్రి పగలు పోతున్నాయి మనకి.
మన రాత్రి పగలు పోతున్నాయి, ఆ ఎలుక కొట్టుకుతున్నాయి, ఊడ కన్నం అవుతున్నది, ఈడ పడతందుకు తయారైంది. కానీ ఈడు ఇంకా మండోని మేడగా నేను ఉన్నగా ఎప్పుడు కింద పెడతాదో తెలియదు. నేను ఉన్నగా అది మరి కాంటాక్టర్ తప్పుతున్నాయి.